హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మంచి కాలం ఉందండి. మంచి కాలం అంది అయితే నేను 4 రెక్కలు విక్కున్నాను. 4 విక్కున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా 4 తీసుకున్నాను. ఫస్ట్ కడిగేసి ఇట్లా నీళ్ళల్లో పెట్టాలి. అది పచ్చగా ఉంటుంది కదా, ఆ పచ్చ అంతా మన స్క్రీన్ పట్టదు, మన చర్మానికి. ఇదంతా కడిగి 15 నిమిషాలు అట్లా పెట్టాలండి. 15 నిమిషాలు పెట్టిన తర్వాత వాటర్ అయితే చూడు ఏ విధంగా కలర్ వచ్చినాయో. ఇవన్నీ పోసి మళ్ళీ నీళ్ళు పట్టుకొని మళ్ళీ 15 నిమిషాలు పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా అంతా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దానికి ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసి దానికి ఆ సైడ్లు ముళ్ళులు ఉంటాయి కదా, ఆ ముళ్ళులు కాటికి కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఈ పక్క అటుపక్క. ఫ్రెండ్స్ ఈ విధంగా అంతా కట్ చేసుకొని పైన అదంతా తీసేసి పచ్చగా ఉండేది. దీంట్లో జల్లు ఉంటుంది, జల్లు అంతా నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇది తీసుకునే దాని మీద పచ్చది ఆ మధ్యలో ఏడన్నా రొంత వచ్చినా ఏం పర్వాలేదు. నేనైతే ఈ విధంగా అంతా తీసేసుకొని అన్నీ ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసి ఈ విధంగా కట్ చేస్తాను ఫ్రెండ్స్. నేనంతా ఇట్లా తీసుకున్నాను. ఇదంతా మిర్చి జార్లోకేసి ఇదైతే మిర్చి పట్టుకోవాలి. మిర్చితో పట్టిన తర్వాత అది జల్లు ఎంత తీసుకున్నానో ఒక గిన్నె జల్లు తీసుకున్నా. నేనైతే ఒక గిన్నె కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి, కొబ్బరి నూనె. ఒక గిన్నె తీసుకున్నా. నేనైతే మళ్ళీ గిన్నె తర్వాత ఇది మిర్చి పట్టుకున్నా కదా, జల్లు వేసినాను. దీంట్లోకి మిరపగింజలు అండి, ఒక స్పూన్ మిరపగింజలు వేసినాను. గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలండి, ముందే ఆన్ చేసుకోకూడదు గ్యాసు. నేనైతే గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇదే సిమ్లోనే చేసుకోవాలండి. ఇది ఉన్నాగా గుల్బుగలు నరుగులు వస్తూ ఉంటుంది. చిన్న సిమ్లోనే ఇదంతా చేసుకోవాలి. దీంట్లో విటమిన్స్ అని అలోవెరా విటమిన్స్ అని దీంట్లోకి వస్తాయండి. ఆయిల్ లేక బాగా ఉడకంగా ఈ విధంగా ఉడుక్కోవాలా. అంతే, ఇది ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది విధంగా అయింది. ఇదంతా చల్ల తర్వాత నేనంతా ఉడగొట్టుకుంటున్నాను. ఈ మిరపగింజలు ఎందుకు వేసినానంటే ఆయిల్ అంతా చెడిపోకుండా వారానికి 2 సార్లు అన్నా పెట్టుకోవాలండి. చుండ్రు కానీ ఏదన్నా ఎంటుకలు ఊసిపోతున్నాయి కానీ అట్లా దానికంతా నేనైతే ఈ ఆయిల్ చేసిన ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.